నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు రాజంపేటలో జరిగిన ఉమ్మడి కూటమి బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇలా ముగ్గురు పాల్గొనడం జరిగింది. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి అసలు పడేదే కాదు. వీళ్ళిద్దరి మధ్య వైరం ఎక్కువ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఒకే సభలో కలిసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని ప్రార్థిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు? ఇది చాలా పాతకు అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా క్వశ్చన్ పాతదే, అభ్యర్థులు కొత్త వాళ్ళు, అంటే కొత్త కలయిక. క్వశ్చన్ పాతదే. ఎందుకంటే రాజకీయాల్లో అందరూ చెప్పేదే, ఎప్పుడు ఏది శాశ్వతం శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఏమి ఉండదు కదా. పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బాబు గారికి అంత వైరం అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో విమర్శించుకునే పరిస్థితి అయితే లేదు. నాకు నిన్న కూడా కేసీఆర్ గారు వ్యాఖ్యలు చూసారా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని అనిపిస్తుందంటే ఇంకా ఈయనకి చంద్రబాబు గారి మీద కోపం తగ్గలేదనమాట. అంతే కదా. కేటీఆర్ గారు డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పారు. ఎట్లా, నాకు జగన్మోహన్ రెడ్డి బ్రదర్లా అంటాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య లాంటి వాడు, లోకేష్ నా ఫ్రెండ్, ఎవరు గెలుస్తారని చూడాలి అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఈయన అలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అంటే చంద్రబాబు మీద ఇంకా కోపం తగ్గలేదని నాకు అనిపించింది. పర్సనల్ ఒపీనియన్. అలాగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యమే అన్నారు, చంద్రబాబు గారు కూడా 2 కళ్ళు అన్నారు. తెలంగాణ, ఆంధ్ర నాకు 2 కళ్ళు అని అన్నారు ఆయన, చంద్రబాబు గారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి ఆంధ్ర గురించి రెండు భావజాలాలు ఒకటే కదా. కాకపోతే ఈయన టీడీపీ, ఆయన కాంగ్రెస్, అంతే. కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ నా దృష్టిలో. ఎందుకంటే సకల జనులు సమ్మె అదొక్కటి చాలండి. అసలు ఎవరికైనా టెన్షన్ పెట్టి నిద్రపోకుండా చేసింది, నాయకులకు కానీ అధికారులకు కానీ. మరి ఆ టైంలో కూడా ఆయన నడిపించాడండి. ఆ టైంలో కూడా జాబ్ నోటిఫికేషన్ వేసాడండి. ఆ టైంలో కూడా కొన్ని రకాల పథకాలు తీసాడండి. ఆ టైం అసలు ఏ ఒక్క సీనియర్ మంత్రి కూడా, సీనియర్ నాయకులు, మంత్రులు ఎవరు సపోర్ట్ లేకపోయినా కేవలం అధిష్టానం మాట మీదే ముఖ్యమంత్రి అవుతూ 2 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి వస్తూ ఆయన ఇన్ని తిప్పలు పడ్డాడండి రాష్ట్రం కోసం. ఎన్ని ఇబ్బంది నాకు బాగా గుర్తు. అప్పుడు నేను మీడియాలో ఒక ఛానల్లో చేస్తున్న సందర్భంలో ఈవినింగ్ ఇలాగే మధ్యాహ్నం 12 గంటలకు 11 గంటలకు వెళ్ళారంట ఢిల్లీ. మేడం గారు పిలిచారని కలవడానికి వెళ్తే మేడం గారు అపాయింట్మెంట్ ఇవ్వలే, సోనియా గారు ఇవ్వకపోతే 6:37 కల్లా రిటర్న్ అయిపోయాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారంట రమ్మనమని. టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ మళ్ళీ చుట్టూ ఇలా తిరిగి వచ్చి ల్యాండ్ చేసి మళ్ళీ వెళ్ళి కలిసి ఇచ్చి నైట్ 11 ఫ్లైట్కి మళ్ళీ రిటర్న్ అయ్యారు. అది చూడండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలా చేసేవారో చూడండి. అంటే ఒక విధంగా కాంగ్రెసు ఒక రకమైన ఒపీనియన్ ఉండిపోవడానికి కారణం ఎలాంటివే. అంతకుముందు 80s కూడా 70s ఎట్లా ఉండేది, 6 నెలలకు 3 నెలలకు ముఖ్యమంత్రి ఉండేవాడంట ఆంధ్రప్రదేశ్కి. అంతే కదా. అక్కడ ఏ లెటర్ వస్తే ఆ లెటర్లో ఎవరి పేరుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అంట. అంటే అలా ఆడుకున్నారమ్మా ఈ దేశం. మేమే అదే రాజుల పరిపాలనలాగా. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ పండించి ఆంధ్రాకి మేము చూసుకుంటాం అన్నాడు. ఆయన చూసుకోవడానికి ఏమైనా కంటిన్యూస్గా ఆయన యువరాజా లేదా దేశాన్ని పరిపించే రాజు కొడుక? ప్రజాస్వామ్యం కదా. ఏమైంది మరి ఆంధ్రాల పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి? ఇలాంటి స్టేట్మెంట్ల వల్లే, ఇట్లాంటి పని వల్లే. అంటే సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందేమో. సో అట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా చాలా వరకు సెజరంగి ఇచ్చి, అప్పుడు ఓల్డ్ సిటీ కూడా చాలా వరకు కంట్రోల్ చేసి సెజరంగి ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో. అదే కదా ఓవైసీ గారికి కూడా, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా పడలేదు ఒకనొక సందర్భంలో. ఓవైసీ గారు కూడా చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో ఆయన కొన్ని బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ తమ్ముడిని లోపలికి వేసాడు ఆయన. ఎవరు చేస్తారో అటువంటి డెసిషన్ అల్లర్లు అవ్వకుండా కంట్రోల్ చేశాడు. ఎవరెవరైతే కొంతమంది అధికారులు ఓల్డ్ సిటీలో సానుభూతి పరులుగా ఉండి ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలని లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారో వాళ్ళని సైలెంట్గా తప్పించేసి వేరే డిపార్ట్మెంట్కి వేసేసాడు. తర్వాత వాళ్ళని ఊరికే ఏంటి లాంగ్ లీవ్ ఫ్యామిలీతో టూర్ అని చెప్పి వాళ్ళకి లీవ్ పెట్టించినట్టు బయటికి చెప్పించిన వాళ్ళకి సిజరింగ్ ఇచ్చి కట్ చేసి చాలా బాగా చేశాడు ఆయన. గుడ్ మినిస్ట్రీ అంటే అంతవరకు ఓకే. బట్ అలాంటిది చంద్రబాబు గారు కూడా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఇప్పుడున్న వ్యాఖ్యలు, ఇప్పుడున్న విమర్శల్లాగా అయితే చేయలేదు నాకు తెలిసి. ఆయన కూడా ఇప్పుడున్న విమర్శల్లాగా పర్సనల్గా వెళ్ళిపోయి అయితే చేయలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటారంటే సంబంధమే లేదు. ఎందుకంటే అప్పుడు ఈయన పార్టీ కూడా పెట్టలేదు, ఈయన ఏ పార్టీకి సానుభూతిగా లేడు. ఇప్పుడు కూటమిలో భాగంగా ఇదవుతున్నారు. అలా అనుకుంటే
ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలో చేసిన వాళ్ళే కదా, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన మరి టీడీపీలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా. అవును. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారండి, ఆయన ఎక్కడ వారేగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఎక్కడ వారు? కాంగ్రెస్లో ఉన్న వ్యక్తేగా. మీరందరూ ఒక్కొక్కరుగా చూస్తే అందరూ అలా వచ్చి చేసిన వాళ్ళే కదండి. కొడాల నాన్నగారు ఉన్నారు, టీడీపీలో కాదా. వంశీ గారు, ఇలా చాలామంది మీరు తీసుకుంటే. సో పాత పార్టీలు ఎవరు అంటే పార్టీల పేర్లు మారుతున్నాయేమో కానీ కొత్త పార్టీలు వచ్చాక మనుషులు వాళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది వృత్తి, పర్సనల్ ఏం కాదు కదా. ఒకవేళ విమర్శించుకున్నా దూషించుకున్నా పరంగా రాజకీయ పరంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఏమి ఉండవుగా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబు గారిని ములాఖత్ అయిన రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బాబు గారితో చాలా సందర్భాల్లో విభేదించాను. ఏది? ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని రకాల ఆలోచన విధానాల భావజాలకు సంబంధించి విభేదించాను తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి దురాభిప్రాయం ఏమీ లేదు. ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆయన మంచి పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తితో పనిచేయాలని కూడా అనుకుంటున్నాను స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. వ్యక్తిగతంగా ఇప్పుడు విమర్శించినా కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు పర్సనల్ లైఫ్లోకి, భార్యలలోకి, అన్నదమ్ముల్లోకి, పిల్లల్లోకి. కేటీఆర్ గారు కూడా ఒక సందర్భంలో బాధపడ్డారు కదా. నేనేదో అంటే నన్ను విమర్శించుకుంటే మా అబ్బాయిని, ఆయన పేరు హిమాంశు ఏదో, తప్పు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి లావు ఉంటాడు, ఆయన హెరిడిటీయో లేదంటే జీన్స్ ప్రభావము, అంతే కదా. ఆ అబ్బాయిని అనడం తప్పు కదా రాజకీయాల్లోకి లాగడం. అట్లాగా రాజకీయాల్లోకి వెళ్ళే ఇప్పుడు విమర్శలు వచ్చి అలాగ వచ్చాక అంతకుముందు నాకు తెలిసి బాబు గారికి, కిరణ్ కుమార్ రెడ్డికి అంత కత్తులు నూరుకునేలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఉండే అంత వేరియేషన్ అయితే లేదని నా అభిప్రాయం. కాబట్టి కూటమిలో భాగంగా మరి కూటమి ఒక మాట మీదకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా క్యాన్వాసింగ్ చేయాల్సిందే. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి పురంధరేశ్వరి గారి పక్కన కూడా నిలబడి చేశారుగా. మరి ఒకప్పుడు పురంధరేశ్వరి గారు, బాబు గారికి కూడా కుటుంబ వ్యవహారాలు ఏవో ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఎడమొహం పెడమొహం అయ్యారని కూడా మనం రకరకాలుగా వార్తల్లో చూసాం. అదేమీ లేదుగా. మరి అంత పార్టీ పరంగా ఇక్కడ అభ్యర్థులు డిక్లేర్ చేసినప్పుడు కూడా ఆ రోజు ఆయన పేరు పీయూష్ చావ్లా గారు లేకపోతే అరుణ్ సింగ్ ఎవరెవరు వచ్చినప్పుడు బీజేపీ నుంచి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఒక సీట్లో పురంధరేశ్వరి గారు కూడా కూర్చుని ఉన్నారు. తమ్ముడు పేకాటే అంటారు కదా సామెత. సో అట్లాగా చూడాలి. కానీ అల్టిమేట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం ఒక పర్వాలేదు, క్లీన్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి, అంతే కదా. అంతకుముందు స్పీకర్గా చేశారు, ఎటువంటి ఇది లేదు, తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు. బట్ అప్పుడు కూడా ఈయన లాబింగ్ చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎలాగయ్యాడు? కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం టాలెంట్ కదా అది. ఈయన ఎందుకు అంటారు? సో దాంట్లో నాకైతే ఆ బాబు గారు క్యాన్వాస్ చేయడం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.